వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే మా గల్లీలో గణేష్కి పూజ అయితే చేయించాము. సెకండ్ డే ఇలా అయితే మా పూజ చాలా అంటే చాలా బాగా అయింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇలాంటి పూజలు చేసినప్పుడు. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజ మొత్తం అయిపోయాక ప్రసాదాలు మొత్తం అందరికీ పెట్టేసిన తర్వాతకి ఇంకా ఫన్ స్టార్ట్ అవుతుంది. అసలైన ఫన్ ఈ 11 days. మ్యూజికల్ చైర్స్, పిల్లలకి పెద్దవాళ్ళకి డ్యాన్స్, శ్లోకాలు అన్నీ అసలు చాలా బాగా అనిపిస్తుంది కదా. మా పూజ అయితే ఇలా అయింది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు చెప్పండి. అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం పరమేశ్వర ప్రీత్యర్థం దివ్య దివసే మహాగణాధిపతి పూజాం అహం కరిష్యే. అక్షంతలు కాస్త నీళ్ళు పోసి కిందికి వదిలేసి నీళ్ళు పోసి కిందికి వదిలేసేయండి. నీళ్ళు చల్లేసి పర్వాలేదమ్మా, నీళ్ళు చల్లేస్తారు కదా, చల్లేసండి. నీళ్ళు చల్లేసేయండి అమ్మా, పోస్తూ ఉండండి, అక్కడ ఇలా వేసేస్తూ ఉండండి. ఓం ఆపోహిష్టాంతో హరిద్ర విలేపనం సమర్పయామి. కాస్త పసుపు వేసేసాను. కుంకుమ విలేపనం సమర్పయామి. కాస్త 2 అక్షంతలు కూడా వేసేసేస్తాను. ఆ పూలమాలకి ఇట్లా చేయబెట్టి పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్చమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం ఫలమస్తు తేజః యజ్ఞోపవేతార్థమక్షతాన్ సమర్పయామి. 108 సార్లు గణపతయే నమః అని చెప్పి పూలు వేసేస్తుండండి అక్కడ. ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం భైమాదూరాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం భిముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం కృతనే నమః, ఓం సుప్రదా, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం ఫలోదీతాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం భూష్ణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః. ముందుకు రండి తల్లి, ప్రసాదాలను పెట్టండి. ఓం సాధనైగాతి సంయుక్త మనిహిరాజోజితం ప్రేం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం దత్యేన ఋతం దత్యేన న ప్రశంచామి అమృతమస్తు అమృతోపస్థరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ ఇందులో ఒక 5 వేసుకోండి. తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిపః. చెప్పండి అమ్మా మంత్రహీన. మహాదేవ దయా సిద్ధీశ మంగళం, శ్రీమంగళం శ్రీకారమంగళం, సిద్ధి బుద్ధి ముక్తి రూప ఆత్మమంగళం వామంగళం. నేనైతే ఫస్ట్ టైం అనమాట శ్లోకాస్ ఆ రోజే నేర్చుకొని ఒక 2-3 శ్లోకాస్ నేర్చుకొని పాడాను కూడా. సో నేను అలా పాడుతున్నాను అని మా మమ్మీ క్లిప్ కూడా తీసేసింది అనమాట. బట్ మా పిన్నికి రస్సాంటికి అయితే చాలా బాగా వస్తాయి, వాళ్ళు చాలా బాగా పాడతారు. వాళ్ళతో నేనైతే కంపేర్ చేసుకోను, బట్ ఓకే నేర్చుకోవడం అయితే నేర్చుకున్నాను. దాని తర్వాతకి మేము డ్యాన్స్ కూడా వేసాం. ఇదన్నమాట మా వినాయక చవితి స్పెషల్. ఇలా దాని తర్వాతకి డ్యాన్సెస్, మ్యూజికల్ చైర్స్, శ్లోకాస్ అన్నీ చేసుకొని ఫన్ చేసుకొని ప్రసాదాలు తిని ఎంజాయ్ చేసిన తర్వాతకి ఫోటో సెషన్స్ అన్నీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రవలి వ్లాగ్స్.
guys. See you in next video. Love you all.